విద్యనే కాదు సమాజానికి ఆరోగ్యకరమైన జీవనాన్ని ఇయ్యాలనే సంకల్పంతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యంగా ప్రభాకర్ గారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అయితే విద్యతో పాటు ఈ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రజల్లో కల్పించాలి, ఒక ఆలోచన కల్పించాలనే ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్ నేను చిన్నప్పటి నుంచి నేను గ్రామాల్లో పెరిగి వచ్చిన సార్. ఇక్కడనే మా అమ్మ కూడా హెడ్ మాస్టర్గా ఇప్పటివరకు అనే గ్రామంలో నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రకృతిని నేను గౌరవించేవాడిని. నేను చాలా ఇష్టం నాకు. పల్లెసీమనే ఈరోజు దేశానికి ఒక దిక్చూచి కనుక ప్రతి ఒక్కరు విద్య వైద్యం రెండు కూడా మంచిగా ఉంటే ఈ దేశం ఈ ప్రపంచం అంతా బాగుంటుందని నా సంకల్పం చిన్నప్పటి నుంచి సార్. కనుక నేను ఒకటే అనుకున్నా, నా జీవితంలో నేను ఏ స్థాయిలో ఉన్నా ఒక మంచి పని చేయాలి, అది లాస్ట్ చిట్ట వరకు కూడా 10 మంది గుర్తుపెట్టుకోవాలని నా సంకల్పం సార్. నేను ఏదో పేదెచ్చుకోవాలని నాకు ఏముంది కానీ నా ఒకటే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా ఒక దోపిడి దొంగలని. కానీ ఆ దొంగలం మేము కాము. 5% దొంగలని ఇప్పుడు ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే తెల్ల ముద్ద అని చెప్పింది సార్ చెప్పింది కదా, ఆ తెల్ల ముద్దలు వాళ్ళైతే రాగి ముద్దలే మేము. ఆ రాగి ముద్దల్లో ఈ చిన్న చిట్కా స్కూల్స్ ఉన్నప్పుడు మేమందరం కూడా ప్రజల కోసమని పనిచేసే వాళ్ళము. కనుక మాకు ఒకటి ఈ ప్రజలందరూ బాగుండాలి, ప్రతి విద్యార్థి బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, రైతన్న బాగుండాలి. రైతన్ననే ఈ దేశానికి వెన్నుపూస. అందుకే ఆనాడే చెప్పిండు జై జవాన్ జై కిసాన్ అని. జవాన్ దేశ బార్డర్లు కాపాడితే ఈ కిసాన్ మన ఊళ్ళలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే దాత. ఆయన ఈరోజు ఏడుస్తుంటే ఈ దేశం ఏమైపోతుంది బాధ. కనుక మన యొక్క పరిసరాలను మనం గౌరవించుకుందాం, మన యొక్క ప్రకృతి తల్లిని మనం గౌరవిద్దాం. కనుక అమ్మ ఒడిలో మనం అందరం కూడా ఉంటున్నాం. కనుక ఈ మట్టి ఆనాడే చెప్పిండ్రు. కనుక ఈ మట్టి చాలా, ఈ భారతదేశం మట్టి చాలా గొప్పదని కనుక మేము గౌరవిస్తున్నాం సార్. మేము ఏదైనా సరే ప్రజల కోసం ముందుంటాం, ప్రజల కోసమనే మేము పాట పాడతాం. మా ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా మా విద్యార్థులు కానీ మా పేరెంట్స్ను కాపాడుకోవడానికి మేమందరం కూడా. ఈ మారుతున్న జీవన విధానంలో ప్రతిదీ కల్తీలమయమైపోయింది. ఈ కల్తీలమయం నుంచి ప్రజలను జాగృతి చేసేందుకు కూడా ఇలా విజయానికి ఏదో ఒక అడ్డ ఉంటుంది, అంటే ఒక నెల ఉంటుంది. ఈరోజు నేను ఇన్ని రోజులు కూడా ఈ 15 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్గా నాకు ఈ నేల తల్లి, ఈ చెరువు తల్లి, ఇక్కడ ప్రోగ్రామ్ క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ చేస్తే ప్రభాకర్ సార్ ఎన్ని వర్షాలు రాని తుఫాన్ రాని ఆ తుఫాన్ వచ్చినా కూడా విజయవంతం కావడానికి ఈ ఫంక్షన్ హాల్, ఈ భూతల్లిని ఇచ్చింది నాకు మా మిత్రుడు. కనుక ఆయనకు నేను ప్రత్యేకంగా క్రౌన్ యజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అవగాహన కల్పించడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మార్పు అనేది ఏనాడు ఒక రోజు వస్తుంది. పాత అనేది అందరికీ అనిపిస్తుంది కానీ పాత దగ్గర కొత్తగా వస్తుంది, కానీ కొత్తది ఎప్పుడు ఉండదు సార్. కనుక ఈ జనము ఈ ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడ్డారు. ఏదో ఒక రోజు ఈరోజు చూస్తున్నాం మనం ఒకప్పటికి ఇప్పటికి చాలా. ఈరోజు మనం చూస్తుంటే ఈ ప్రకృతి ఏదైతే తయారవుతుందో ఆ రాగి ముద్దలు కానీ జావాలు కానీ ఈరోజు అక్కడెక్కడ సెంటర్ కనిపిస్తున్నాయంటే మళ్ళీ మన పాతకాలం మళ్ళీ మనకు ఇంకో 4-5 ఏళ్లలో మళ్ళీ తిరిగి వస్తుందని అనుకుంటున్నా సార్. ఈ అవగాహన సదస్సుకు విద్యార్థులనే ఎంచుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఈ యొక్క నేటి బాలలే రేపటి పౌరులు కనుక ఈ యొక్క విద్యార్థులు మొత్తం యావత్తు ప్రపంచాన్ని కదిలించే శక్తి వీళ్ళకే ఉంది. ఇక్కడ నుంచే ఒక పాఠశాల నుంచే, ఒక కళాశాల నుంచే ఇది మెసేజ్ పోతే ఆ గ్రామాలన్నీ మారిపోతాయి, దేశం మారిపోతాయి నా సంకల్పం సార్ అది. అయితే గత 20 ఏళ్ల నుంచి కూడా ఈ జీవన విధానంలో మార్పు రావాలంటూ కూడా ఎంతోమంది వక్తలు కూడా సమాజానికి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మార్పు రాకపోవడం, రానున్న భవిష్యత్తులో కూడా మార్పు ఆశిస్తున్నారా? నేను తప్పకుండా సార్. ఎప్పుడే కానీ మనము పై మెరుగులకు మనము ఇదవుతుంది తప్ప ఆ మెరుగులు ఎంతసేపు ఉంటాయి సార్? ఒక మేకప్ ఎంతసేపు ఉంటుంది? ఒరిజినలే, డూప్లికేటే. కనుక మన ఆహారము, మన యొక్క సజ్జలు కానీ రాగి జావా కానీ ఇవన్నీ కూడా ఎప్పటికైనా మన ఆరోగ్యాన్ని మనం 100 ఏళ్ళు ఆ పూర్వకాలం బతికిన 100 పైన. కనుక శతమానం భవతి అంటే 100 ఏళ్ళు పైన జీవించిన ఆయన అని ఆ రోజులు మళ్ళీ రావాలి, ఆ నానుడి మళ్ళీ అందరూ కూడా ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కంపల్సరీ ఆ యొక్క రోజులు మళ్ళీ వస్తాయి, మళ్ళీ అందరూ కూడా 100 ఏళ్ళు బతుకుతారు, మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఆ యొక్క సంకల్పం సార్.
మొత్తానికి మారుతున్న జీవన విధానంలో మనం తినే ఆహార పదార్థాలలో కూడా మార్పు రావాలి. చక్కనైన జీవన విధానం కూడా మనకు ఎంతో పొందుపరిచే విధంగా కూడా వీళ్ళు అవగాహన సదస్సు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ కూడా దీనిపై ప్రత్యేక చొరవ చూపెట్టి కూడా అందరికీ అవగాహన కల్పించే విధంగా కూడా ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉన్నారు.